హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ప్రో ఎక్స్పో అనమాట. అంటే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎగ్జిబిషన్ జరుగుతోంది. రకరకాల అంటే అన్ని రకాల బిజినెస్కి సంబంధించినవి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి, రకరకాల బిజినెస్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన స్టాల్స్ పెట్టారు. సో మనకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మార్చ్ 8th and 9th రోజున ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడ హైటెక్స్లో. సో ఎవరైనా కావాలంటే విజిట్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, మనకి ఏ కన్సర్న్ అయినా ఉంటే కనుక్కోవచ్చు. వాళ్ళు క్లియర్గా మనకి అర్థమయ్యేలా చెప్తారు. అలాగే ఒకవేళ మనం ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా లేదా జాయిన్ అవ్వాలనుకున్నా వాళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మనం వాళ్ళని అడిగి అన్నీ తెలుసుకోవచ్చు ఈ స్టాల్స్లో. సో చూద్దాం ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది మనం తెలుసుకుందాం, పదండి. సో ఇక్కడ ప్రో ఎక్స్పోలో భాగంగా ఇక్కడ వాల్యూ గోల్డ్ వాళ్ళు ఒక స్టాల్ ఏర్పాటు చేశారనమాట. సో అసలు వాల్యూ గోల్డ్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మన ముందున్నారు CEO భరద్వాజ్ పాంపట్వార్ గారు. ఒకసారి ఆయన అడిగి వాళ్ళ బిజినెస్ గురించి తెలుసుకుందాం పూర్తిగా. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. భరద్వాజ్ గారు, సో వాల్యూ గోల్డ్ అంటే అసలు ఆ బిజినెస్ మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా ప్రేక్షకులకి? షూర్ అండి. వాల్యూ గోల్డ్ అంటే మేము ఓల్డ్ గోల్డ్ బయింగ్ చేస్తామండి. డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళ బంగారాన్ని అమ్మాలనుకుంటే మేము వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని ఇమీడియట్గా పేమెంట్ చేసేస్తాం అన్నట్టు, ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎలాంటి బంగారం అయినా కొనేస్తారంటే లైక్ కేడిఎం ఉన్నా లేకున్నా అవన్నీ కొనేస్తారు? ఏ బంగారమైనా కొంటామండి. బంగారము అండ్ వెండి, ఆర్నమెంట్, జ్యువెలరీ, కాయిన్స్, బ్రోకెన్ జ్యువెలరీ అయినా మేము కొంటాము. ఓకే, కాయిన్స్ ఎవ్రీథింగ్. అవునండి, కాయిన్స్. ఇంకా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి అంటే పాపం వాళ్ళ బంగారం తాకట్లో ఉంటుంది, అది మనీ కట్టి విడిపించుకోలేకుండా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు మరి అమ్మాలి అనుకుంటే ఏం చేయాలి? అలాంటి వాళ్ళు అమ్మాలన్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. మేము వాళ్ళకు కూడా వాళ్ళ లోన్ మొత్తం క్లియర్ చేసి విత్ ఇంట్రెస్ట్ తోటి తర్వాత మేము ఆ బంగారాన్ని తీసుకొచ్చి మనం బ్రాంచ్కి తీసుకొచ్చిన తర్వాత ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిన డబ్బుని వాళ్ళకి ఇస్తాము. సో మేము ఏ రోజు కొంటామో ఆ రోజు రేట్ తోటే దాని విలువ కడతాము. సో లోన్లో పెట్టినప్పుడు వాళ్ళకి 70-80% ఆఫ్ ద వాల్యూ వస్తుంది, రేట్ అప్రిషియేషన్ అనేది ఉండదు. సో అలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, నెలకి వడ్డీ కట్టుకోలేక, సంవత్సరానికి వడ్డీ కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, గోల్డ్ రేట్ అనేది కంటిన్యూస్గా మనకి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు లోన్ పే చేయలేము, ఇంట్రెస్ట్ పే చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది మేము బెస్ట్ సొల్యూషన్ ఇస్తున్నామండి. సో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతే కనుక వాళ్ళ లోన్ ఎంత ఉంది, వడ్డీ ఎంత ఉంది, అదంతా మొత్తం క్లియర్ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ బర్డన్ని తగ్గించేసి మిగిలిన డబ్బుని మనము ఇమీడియట్గా పే చేసేస్తాము. ఓకే, సో అంటే అదే మీరు కట్టిన తర్వాత మిగిలిన అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అదంతా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? వాల్యూ గోల్డ్ మనకి బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్లో. 5 బ్రాంచెస్ తోటి ఆపరేట్ చేస్తున్నాము. కుకట్పల్లి, చింతల్, ఉప్పల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్. ఈ 5 బ్రాంచెస్లో కనుక మన వాళ్ళు అప్రోచ్ అవుతే, కస్టమర్స్ అప్రోచ్ అవుతే కనుక మా టీం అంతా గైడ్ చేస్తుంది. ఎవరైనా ఫోన్ చేసి ఎంక్వైరీ చేయాలంటే కనుక 947778 కాల్ చేసినా కానీ మా కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది. ప్రాసెస్ ఎంత టైం తీసుకుంటుందండి? గోల్డ్ మన బ్రాంచ్కి వచ్చిన తర్వాత 45 minutesలో మొత్తం ప్రాసెస్ అయిపోతుందండి. ఫస్ట్ ఇనీషియల్గా మనము ఇవాల్యుయేట్ చేస్తాము, ప్యూరిటీ ఎంత ఉంది, దాంట్లో స్టోన్ వెయిట్ ఎంత ఉంది, వాళ్ళకి అమౌంట్ ఎంత వస్తుంది, అది చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే ప్రొసీడ్ అన్న తర్వాత, కస్టమర్స్ ఓకే అన్న తర్వాత మనం దాన్ని కస్టమర్ ముందే స్టోన్స్ అన్ని రిమూవ్ చేస్తాము. స్టోన్స్ రిమూవ్ చేసిన తర్వాత స్టోన్ వెయిట్ కూడా చూపిస్తాము. సో స్టోన్ వెయిట్ చూసిన తర్వాత యాక్చువల్ మీ బంగారం వెయిట్ ఇంత ఉంది, తర్వాత మళ్ళీ మనం ఒక ఎస్టిమేషన్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఓకే అన్న తర్వాత బంగారాన్ని కరిగించేస్తాం ఇమ్మీడియట్గా. కరిగించిన తర్వాత వచ్చిన బంగారానికి మనము ప్యూరిటీ చెక్ చేసి, వెయిట్ చెక్ చేసి ఈ రోజు రేట్ తోటి ఫైనల్ అమౌంట్ బంగారం కరిగించిన తర్వాత మనకి పేమెంట్ ఇమీడియట్గా అయిపోతుంది. మేము క్యాష్లో అసలు ఏమీ డీల్ చేయమండి. 5 రూపీస్ నుంచి అయినా సరే, 5 lakh అయినా, 5 crore అయినా, ఏదైనా కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫరే ఉంటుంది తప్ప అది కూడా విత్ ఇన్ 10 minutesలో కస్టమర్కి పేమెంట్ వెళ్ళిపోతుంది. సేమ్ డే పేమెంట్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు, అంతా క్లియర్ అయిపోతే అంటారు? సేమ్ డే కాదండి, 10 minutesలో అయిపోతుంది. ఓవరాల్ ప్రాసెస్ 45 minutesలో అయిపోతుంది. సో 45 minutes అంటే అఫ్ కోర్స్ ఒకవేళ లేట్ అయినా మీరు అదే రోజు మాత్రం మీ అమౌంట్ అయితే చేతికి వస్తుంది, అంతే కదా? కన్ఫర్మేషన్ అయితే. సో భరద్వాజ్ గారు, ఇక్కడ ప్రో ఎక్స్పోలో మీరు ఫ్రాంచైజీ పెట్టారు కదా, సో దీని గురించి ఏమైనా డీటెయిల్గా మా ప్రేక్షకులకు చెప్తారా? ఈ ప్రో ఎక్స్పోలో మేము టైటిల్ స్పాన్సర్ అండి. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ఈ ఎక్స్పోని మేము టైటిల్ స్పాన్సర్గా చేయడము. అండ్ ఈ ప్లాట్ఫామ్ని మేము మా ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీని అనవైల్ చేయడానికి యూస్ చేస్తున్నాము. మేము 20 months అయిందండి కంపెనీ. సో 20 monthsలోనే మేము ఫ్రాంచైజీ మోడల్కి వచ్చాము అంటే మేము ఎంత స్ట్రాంగ్గా మా ఆపరేషన్స్ అన్ని సెటప్ చేసుకున్నాము, మా బిజినెస్ మోడల్ ఎంత స్ట్రాంగ్గా చేసుకున్నాము, ఆ కాన్ఫిడెన్స్ తోటే మాతో పాటు మేము ఫాస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలని మా ఇన్వెస్టర్స్ కూడా మంచి ఒక ప్లాట్ఫామ్ ఇద్దామనే ఉద్దేశంతో ఫ్రాంచైజీ మోడల్ని అనేది డిజైన్ చేసామండి.
సో అంటే మీ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఫ్రాంచైజీని టేక్ ఓవర్ చేసుకోవచ్చా? అవునండి, ఫ్రాంచైజీ పార్ట్నర్గా రావాలంటే మనకి 20 lakh అండ్ 40 lakh 2 బిజినెస్ మోడల్స్ మనము డిజైన్ చేసాము. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 2 to 2.5 yearsలో వాళ్ళు పెట్టిన పెట్టుబడి రిటర్న్ వచ్చే విధంగా మేము రెవెన్యూ మోడల్ని డిజైన్ చేసాము. అండ్ ఆపరేషన్స్ అన్ని దీంట్లో గోల్డ్ అంటే ఆపరేషనల్ రిస్కే ఎక్కువ ఉంటుంది. ఆ ఆపరేషనల్ రిస్క్ అంతా మేమే టేక్ కేర్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఏమీ డే టు డే హెడేక్ కానీ, గోల్డ్ రేట్ పెరిగింది తగ్గింది, సెక్యూరిటీ ఇష్యూస్, సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ మేమే సపోర్ట్ చేస్తాము. మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ కూడా మేమే ఇక్కడ నుండే హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసి సపోర్ట్ చేస్తామండి. కాంటాక్ట్ అవ్వాలంటే సేమ్ ఫ్రాంచైజీ కోసం కాంటాక్ట్ అవ్వాలంటే మా వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలండి. రిజిస్టర్ అవుతే మేము వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ తీసుకొని 1-to-1 మీటింగ్స్ అరేంజ్ చేసుకొని ఫైనల్గా క్లోజ్ చేస్తాము. సో ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇవ్వడానికి మేము ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతానికి మనకి 4 బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయి అండ్ ఒక వ్యాన్, మన మొబైల్ వ్యాన్ ఒకటి ఉంది. అండ్ త్వరలో ఇంకో 3 బ్రాంచెస్ మేము ప్లాన్ చేస్తున్నాము. ఇంకొక 2 monthsలో ఒక 3 బ్రాంచెస్ కూడా మనం ఆపరేట్ చేస్తాము. సో హైదరాబాద్లో మనకి 7 to 8 బ్రాంచెస్ తోటి ఇంకొక 3 monthsలో మనం ఆపరేట్ చేస్తున్నాము. ఓన్లీ హైదరాబాదేనా లేదా తెలంగాణ, ఏపీలో ఇంకా మిగతా ఉంటాయి కదా డిస్ట్రిక్ట్స్, అలా ఏమైనా ఉంటుందా? మన హైదరాబాదే కాకుండా తెలంగాణ మొత్తము అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తము ఈ 2 స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో ఫస్ట్ ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇన్ ఫ్యూచర్స్ ఓవరాల్ సౌత్ ఇండియాలో మా ఫుడ్ స్టెప్స్ పెట్టాలనే ఒక టార్గెట్ ఉంది. సో ఇనీషియల్గా మన తెలుగు స్టేట్స్కి ఎక్స్పాండ్ చేసిన తర్వాత స్లోగా కర్ణాటక, తమిళనాడు, కేరళ కూడా చేద్దామనే ప్లాన్లో ఉన్నాం. ఆల్ ఓవర్ సౌత్ ఇండియా ప్లాన్ చేస్తున్నామండి. ఇన్ ఫ్యూచర్ ఒక డౌన్ ద లైన్ ఒక 5 years పాన్ ఇండియా కంపెనీ లాగా ఎమర్జ్ అవ్వాలనేది మా టార్గెట్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మనం టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది శిఖర ఆస్టిక్స్కి వచ్చామండి. సో అసలు ఇక్కడ ఏమేమి సర్వీసులు ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది ఫౌండర్ ఉన్నారు మనతో పాటు, శిరీష ఆలపాటి గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శిరీష ఆలపాటి. ఓకే, అసలు ఏంటి శిఖరాలో ఏమేమి సర్వీస్ ఉంటాయి మీ దగ్గర, ఎలా ఉంటుంది అనేది కొంచెం చెప్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. ఫెమినా ఫ్లాంట్ అండ్ శిఖర క్లినిక్స్ ఈ రెండు కూడా టైమ్స్ గ్రూప్ వర్టికల్స్ అండి. శిఖర క్లినిక్స్ డీల్స్ విత్ ఆస్థెటిక్ సర్వీసెస్ and Femina Flaunt deals with salon services, but they both are from Times Group services, and I am the COO and founder of both of these ones. ఇక్కడ ఆస్థెటిక్స్లో వచ్చేసి మనకు స్కిన్ రిలేటెడ్ అండ్ హెయిర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అండ్ బాడీ కాంటరింగ్ ట్రీట్మెంట్స్, వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అండ్ సెమీ పర్మనెంట్ మేకప్, మైక్రో బ్లేడింగ్, మైక్రో పిగ్మెంటేషన్, ఆ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయండి. వీ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్ డర్మటాలజిస్ట్ గ్రూప్ హియర్. And I mean US return, Dubai return, we have specialized in aesthetics dermatologists అందరూ ఉంటారండి మనకి ఇక్కడ ఫ్లోర్ మీద. సో వెనెవర్ ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటాము అండ్ డిపెండింగ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాన్ని బట్టి మనం సర్వీస్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది శిఖర క్లినిక్స్ అండి ఆస్థెటిక్స్. బట్ స్టూడియో సెలూన్స్ వచ్చేసి ఇది ఒక ప్రీమియం స్టూడియో సెలూన్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుందండి. దానిలో స్కిన్కి రిలేటెడ్, బ్యూటీకి రిలేటెడ్, నెయిల్స్, వీ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ నెయిల్ ఆర్టిస్ట్స్ ఉన్నారు మనకి. అండ్ ఆల్సో హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండి. ఇప్పుడు ఇక్కడ అంటే ఈ హైదరాబాద్లో లేని డిప్పింగ్ నెయిల్స్ కానీ అలాంటివన్నీ సర్వీసెస్ కూడా మన దగ్గర దొరుకుతాయండి. ఇవన్నీ కూడా అండర్ వన్ రూఫ్ ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ స్టోర్ మనం ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసాము. వీఆర్ ఆపరేషనల్. ఇట్ ఈస్ ఆపోజిట్ టు KBR Park in road number 2. We are already operational and we have couple of branches in Kottapet, Kondapur. So now we are into expanding of the business. Here we have started giving the franchises also in Telangana state. అండ్ ఓకే, దెన్ అయితే చాలా మందికి ఇక్కడ డౌట్స్ ఉంటాయి ఏంటంటే, అంటే నా స్కిన్కి యూజ్ అవుతుందా, కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉండొచ్చు, కాంబినేషన్ ఉండొచ్చు, వాట్ ఎవర్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నాకు సూట్ అవుతుందా అని అంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారంటే, లైక్ ఎవ్రీథింగ్ సేఫా అని ఒక డౌట్ ఉంటుంది కదా, సో మీరు దానికి ఏం చెప్తారు? అదేనండి, నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే, ఇదంతా కూడా ఒక డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ అండర్లో జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఏ క్లయింట్ని కూడా మేము డైరెక్ట్గా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ రూమ్లో పెట్టి మా థెరపిస్ట్స్ అనేది వర్క్ చేయరండి. First they will go through the dermatologist consultation where they will analyze your skin conditions, hair conditions or any other issues that you have. When you speak to your doctor, they will customize the treatments for you. అంటే ఇప్పుడు ఒక PRP ట్రీట్మెంట్ కానివ్వండి, ఒక GFC ట్రీట్మెంట్ కానివ్వండి, ఇప్పుడు యూ హ్యావ్ హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ పిగ్మెంటేషన్ ఉంది, స్కారింగ్ ఉంది, బర్న్ స్కారింగ్, యాక్నీ స్కారింగ్, ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి కదండి స్కిన్లో. సో ఇవన్నిటినీ కూడా మన డెర్మటాలజిస్ట్ అనలైజ్ చేస్తారు ఫస్ట్ మీ ప్రాబ్లం, దాన్ని బట్టి సర్వీసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది సజెస్ట్ చేస్తారు మీకు. ఓకే, అండ్ ఎక్విప్మెంట్స్, మిషన్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఎలా ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు శిఖర క్లినిక్స్లో వీ హ్యావ్ ఆల్ టాప్ ఎండెడ్ మెషిన్స్.
For laser hair removals, we have for skin tightenings and rejuvenation of the skin, and also like especially laser tonings, like skin lightening treatments. So ivanni we are specialized into andi. Whatever the machines we have, those are all like top end brands. Ikkada kuda I mean we have those standards at Shikara and Femina Flaunt. We follow those standards of Times Group. So this is it's like a premium ones, high end ones. ఓకే అండ్ 100% మీరు ఏది తీసుకున్నా 100% ఇవ్వగలుగుతారా అనేది ఒక ఉంటుంది కదా. యా సో ఏమంటారు? షూర్ అండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎల్హెచ్ఆర్ఏ చూపిస్తాను. లేజర్ హెయిర్ రిమూవలే చెప్తాను మీకు. చాలా మంది అంటారు అంటే 4-5 సిట్టింగ్స్ అయినా కూడా ఇంకా మేము హెయిర్ చూస్తున్నాము అని చెప్పేసి. బట్ మన దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది అది అంటే ఆల్మోస్ట్ ఒక 2 సిట్టింగ్స్ అయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు ఒక 4 సిట్టింగ్స్ 5 సిట్టింగ్స్ పే చేసి ఉంటారు. 2 సిట్టింగ్స్ అయినా మేడం నాకు ఇంకా హెయిర్ రావట్లేదు, సో ఐ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ అంటారు. సో ఇట్స్ ఆపోజిట్ టు అస్. అంటే వీ హ్యావ్ ఆల్ ద లిమిటెడ్ ఎడిషన్ మెషిన్స్ వేర్ యూ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ హైదరాబాద్. ఇఫ్ యూ కెన్ ఫాలో అవర్ ఇన్స్టా పేజ్ Shikara Clinics also. Kirti Suresh garu opened our location, and also she launched our first LHR machine in the Alma machine in Hyderabad, whereas we don't have this machine in Telangana state before. It's a limited edition one. Because it not only works with LHR, laser hair removal ఒక్కటే కాకుండా స్కిన్ రిజువినేషన్ అండ్ స్కిన్ టైటనింగ్ కూడా ఈ ఒక ప్రొసీజర్ వల్ల జరుగుతుందన్నమాట. అండ్ ఇట్ ఆల్సో వర్క్స్ వెరీ వెల్ ఆన్ ద ఫైన్ హెయిర్. అదే చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది, అంటే బిగ్ హెయిర్ అంతా పోతుంది కానీ ఫైన్ హెయిర్తో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దాట్ విల్ ఆల్సో బి రిమూవ్డ్ విత్ అవర్ కైండ్ ఆఫ్ మెషిన్స్. అండ్ దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ థెరపిస్ట్స్, హౌ దే హ్యాండిల్, హౌ దే గివ్ ద షార్ట్స్, అంటే ఆ కవరేజ్ ఎలా ఉంది అలా అది కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో వీ హ్యావ్ అ వెల్ ట్రైన్డ్ థెరపిస్ట్స్ ఆల్సో, సీనియర్ థెరపిస్ట్స్. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రొసీజర్స్. అండ్ ఏమైనా ఆఫర్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా మరి మన క్లినిక్స్లో? షూర్ అండి. యా ఇప్పుడు రైట్ నౌ విమెన్స్ డే ఆఫర్ ఎంతుందండి. ఆస్థెటిక్ కానీ సెలూన్ కానీ హూ ఎవర్ కెన్ విజిట్, వీఆర్ గివింగ్ 30% ఫ్లాట్ రేట్ ఆఫ్. అండ్ ఇప్పుడు ఇక్కడ మేము ఆల్రెడీ ఫ్రాంచైజ్ ఎక్స్పోలో స్టాల్ తీసుకున్నాం. యాజ్ ఐ మెన్షన్డ్, వీ హ్యావ్ ఆల్రెడీ ఓపెన్ 3 locations, అండ్ ఇప్పుడు అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేస్తున్నాం త్రూ అవుట్ పాన్ ఇండియా. And we have started giving the franchisees also. We have many franchisee opportunities, whether for studio salons or aesthetics. So we will get అన్ని కైండ్ ఆఫ్ సపోర్ట్ అండి. అంటే లొకేషన్ ఫైనలైజేషన్ దగ్గర నుంచి కూడా మీకు ఆపరేషనల్ సపోర్ట్ వరకు వీ హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ గ్రూప్. So where we will be taking care of every support, and only the franchises only need to focus on their day-to-day operations. Okay. So all the back-end support will be given from us. ఓకే, థ్యాంక్ యూ శిరీష గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా ఇక్కడ ఫ్లోరా ఎడ్జ్ అని ఆల్ ఇన్ వన్ ప్లేస్ సొల్యూషన్స్ వాళ్ళు ఉన్నారు. సో స్టూడెంట్స్ కోసం వీళ్ళు చాలా రకాల ప్రొవైడ్ చేస్తారంట. సో ఆ సర్వీసెస్ ఏంటనేది సిఓ సంతోష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి సంతోష్ గారు. హలో, గుడ్ మార్నింగ్. ఓకే, మీరు ఫ్లోరా ఎడ్జ్ ద్వారా ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్ కోసం? సో బేసిక్గా మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఎలాంటివి అంటే, బేసిక్గా స్టూడెంట్ ఎప్పుడైనా ఒక యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ జాయిన్ అయినప్పుడు తన అల్టిమేట్ గోల్ వచ్చేసి జాబ్ చేయడం ఆఫ్టర్ దే కోర్స్ అండ్ వాట్ ఎవర్ దే డూ. ఆఫ్టర్ దాట్ థింగ్ దే వాంటెడ్ టు డూ ఏ జాబ్ ఇన్ అన్ ఎంఎన్సీ ఆర్ మార్కెట్, రైట్? సో వీ హెల్ప్ దెమ్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఎంఎన్సీ. వాళ్ళకి ఒకవేళ జాబ్కి కావాల్సింది ఏంటండి, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ దగ్గర స్కిల్ లేదనుకోండి, వీ విల్ హెల్ప్ దెమ్ ఇన్ స్కిల్. If they haven't got experience, we will help them in experience. And this way, we will give the more exposure, like more of a corporate exposure for the students to get a job. ఇన్ ఫారెన్ కంట్రీస్ ఆర్ ఇన్ ఇండియా ఆల్సో? In foreign countries and India also. ఓకే, సో అంటే వాళ్ళని స్టడీ చేసి వాళ్ళు దేనికి బాగా సెట్ అవుతారు అనేది మీరు చెప్పి, లేదా గైడెన్స్ ఇచ్చి, ఒకవేళ వాళ్ళకి ఏమన్నా టెక్నికల్గా ఇష్యూస్ ఉంటే గైడెన్స్ ఇచ్చి ఇస్తారా? Yes, guidance. We provide all the kinds of guidance. Actually, whenever the student comes into the Fluorides umbrella, we will counsel them regarding their position. Like if the student is in the second year of graduation or third year of graduation, it depends. If ఒకవేళ స్టూడెంట్ థర్డ్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాడు అనుకోండి, we'll provide him the suggestion so that he can go up to internship program in our program. Or else if they are in fourth year graduation, they can go up for technical courses. Like after fourth year they wanted to do a job in IT or CSC. For example, let's take an example. Fourth year mechanical student ఉన్నాడు అనుకోండి, ఫోర్త్ ఇయర్ తర్వాత nowadays as you know మెకానికల్ జాబ్స్లో పే అవుట్ సరిగ్గా లేక దే వాంటెడ్ టు స్విచ్ ఇన్ టు ఐటీ కదా. సో ఐటీలో స్విచ్ అవుదాం అనుకున్నప్పుడు ఫోర్త్ ఇయర్లో దే క్యాన్ టేకప్ ద కోర్స్ ఇన్ అవర్ ప్లాట్ఫామ్ అండ్ ఆఫ్టర్ దట్ దే క్యాన్ గెట్ ఎ జాబ్. వీ ఆల్సో గివ్ ద జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో ఇన్ దాట్ ఒకవేళ ఎప్పుడైనా స్టూడెంట్ ఎన్రోల్ అయినప్పుడు వీ విల్ గివ్ దెమ్ ద జాబ్ గ్యారంటీ అండ్ వీ విల్ లెట్ దెమ్ వీ విల్ టీచ్ దెమ్ అరౌండ్ like 10 to 15 tools so that they will that will help to get a job in MNC. ఓకే, సో ఒకవేళ జాబ్
లేట్ అయింది అనుకోండి, దానికి ప్రాసెస్ మీరు 100% గ్యారంటీ అన్నారు కదా, సో తనకి నచ్చిన దానిలోనే ఇస్తారా జాబ్ అనేది? యా, మనం ఇప్పుడు ఎప్పుడైనా జాబ్ అప్లై చేసే ముందు స్టూడెంట్ కన్సెంట్ తీసుకున్న తర్వాతే జాబ్ అప్లై చేస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరైడ్స్ అనుకోండి, ఒకవేళ స్టూడెంట్కి ఫ్లోరైడ్స్లో పని చేయాలనుకుంటేనే ఫ్లోరైడ్స్లో అప్లై చేస్తాం. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వర్క్ వీ వోంట్ బి అప్లయింగ్ ఫర్ దట్ పొజిషన్. అండ్ వన్ మోర్ థింగ్, అబ్రాడ్ అంటున్నారు కదా, సో ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి మళ్ళీ ఎంఎస్ కానీ అలాంటివి చేయాలనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి మరి ఎలా హెల్ప్ ఉంటుంది? ఏమైనా కాలేజెస్లో అవి అంటే యూనివర్సిటీస్లో ఇప్పించగలుగుతారు? యూనివర్సిటీస్లోనే ఇప్పిస్తామండి. బేసిక్గా మన ఫ్లోరైడ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి బయట అబ్రాడ్ ఎడ్యుకేషన్కి తేడా ఏంటంటే, వెన్ ఎవర్ యూ గో ఇన్ టు అన్ అబ్రాడ్ కన్సల్టెన్సీ దే విల్ బీ ఛార్జింగ్ అరౌండ్ లైక్ 20,000 or 30,000 ఫర్ ద కన్సల్టేషన్ ఛార్జెస్. ఇక్కడ కన్సల్టేషన్ ఛార్జెస్ ఏమీ ఉండవు. సో అపార్ట్ ఫ్రమ్ ద కన్సల్టేషన్ ఛార్జెస్, ఎప్పుడైనా స్టూడెంట్ వీసాకి వెళ్ళాలనుకుంటే దే విల్ గెట్ ఎ లోన్ ఆర్ దే విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఫండ్స్ రిలేటెడ్ ఇష్యూస్. ఇన్ దాట్ ఇష్యూస్ ఆల్సో వీ విల్ హెల్ప్ దెమ్ అవుట్. ఆ ఇష్యూస్లో మీన్స్ అంటే లోన్ రావడానికి మీరు ఎక్కువగా తొందరగా అవడానికి హెల్ప్ చేస్తారా? ఈవెన్ ఇఫ్ దే గాట్ సమ్ ఫండ్స్ ఇష్యూస్ లైక్ అకౌంట్లో డబ్బులు చూపెట్టాలి కదా, సో దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వీ విల్ ఆల్సో అరేంజ్ ద ఫండ్స్ టు దెమ్. 100% గ్యారంటీ అండ్ సేఫ్ కూడానా? Yes. వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇంకా కొంతమందికి స్టూడెంట్స్ ఏంటంటే అఫ్కోర్స్ డౌట్స్ పడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ కూడా, మరి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీ పేరెంట్స్ కూడా? సార్, సో మ్యామ్, ఎక్కడైనా రిజిస్ట్రేషన్స్ అయ్యేవైనా ఏవైనా బాండ్ పేపర్ మీదే జరుగుతాయి. ఇక్కడ ఎంట్రీస్ కూడా బాండ్ పేపర్స్ మీదనే జరుగుతాయి. ఇంకా దానికంటే నమ్మకమైంది మన ఇండియాలో ఏది లేదు. బాండ్ పేపర్ ఈజ్ ద మోస్ట్ ట్రస్టెడ్ థింగ్ ఇన్ ఇండియా. సో వీ ఆల్సో గివ్ ద అడ్మిషన్స్ ఆన్ ఏ బాండ్ పేపర్. బాండ్ పేపర్ ఇస్తాం కాబట్టి సో ట్రస్ట్ ఇష్యూస్ ఏం లేవు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఎలా అప్రోచ్ అవ్వాలి? On our website florides.com. ఓకే. Yeah. బ్రాంచెస్ Yeah, there are different franchises in India, throughout the India. ఓకే. We got around like 17 franchises throughout the India. They can approach in any way. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. హాయ్ అండి, సో ఇప్పుడు మనం ఉన్నాము స్ప్రైపిల్ అటెండెన్స్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాము. సో మనతో పాటు ఉన్నారు CEO వెంకట్ బూరా గారు ఉన్నారు. సో ఆయన అడిగి మనం వివరంగా తెలుసుకుందాం దీని గురించి. సార్ హాయ్ సార్. హాయ్ మేడం. సార్ స్ప్రైపిల్ గురించి ఏంటి చెప్పండి, దేని గురించి అసలు ఎవరికి యూస్ అవుతుంది ఇది? సో స్ప్రైపుల్ అంటే బేసికల్గా ఎనర్జెటిక్ పీపుల్ అన్న మీనింగ్. స్ప్రై అంటే ఎనర్జీ అండ్ పీపుల్, స్ప్రైపుల్. ఓకే, అది బేసిక్గా మీనింగ్ ఆఫ్ ద స్ప్రైపుల్. సో ఇది వచ్చేసి వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్. సో దాంట్లో ఫస్ట్ పార్ట్గా మేము ఏం చేసామంటే స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ కోసం అటెండెన్స్ అండ్ పేరోల్ సాఫ్ట్వేరు డెవలప్ చేసాము. సో ఇట్స్ బేసికలీ మొబైల్ బేస్డ్ సొల్యూషన్, 100% మొబైల్ బేస్డ్ సొల్యూషన్. సో ఇప్పుడు స్మాల్ బిజినెస్ ఉంది, వాళ్ళకి HR కానీ అడ్మిన్ కానీ ఎవరు లేరనుకోండి, బట్ స్టిల్ దే హ్యావ్ ఎంప్లాయీస్ లైక్ 10 ఎంప్లాయీస్ 20 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఈజీగా మెయింటైన్ చేసుకోవాలి అంటే రికార్డ్స్ అన్నీ కూడా. సో మన దగ్గర ఏంది, జస్ట్ మొబైల్ తోటే దే కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్, అటెండెన్స్ పేరోల్ అంతా కూడా. సో ఒక క్లిక్ తోటే పేరోల్ ఫైల్ జనరేట్ అవుతుంది మంత్ ఎండ్లో. సో ఓనర్కి చాలా ఈజీ అయిపోతుంది మంత్ ఎండ్లో. సో అది డైలీ వేజ్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంక్లూడింగ్ ట్యాక్సేషన్ ఎవ్రీథింగ్. సో అలాంటి సొల్యూషన్ మన దగ్గర ఉంది. రెండో సొల్యూషన్ వచ్చేసి ఈ ఎంటర్ప్రైజ్ వర్షన్స్, ఎక్కడైతే HRs, అడ్మిన్స్, ఫైనాన్స్, అకౌంటెంట్స్ అందరు ఉన్నారో అట్లాంటి వాటికి మనకి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఉంది, హైర్ టు రిటైర్ సొల్యూషన్స్. సో ఎంప్లాయీ ద హైరింగ్ కార్డ్ నుంచి ఎంప్లాయీ కంపెనీ నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా అన్ని రకాల మాడ్యూల్స్ మన దాంట్లో ఉన్నాయి. దట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ స్ప్రైపుల్ HR ఎంటర్ప్రైజ్ వర్షన్. ఓకే, సో అది కస్టమైజ్డ్ ప్రైసింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆర్గనైజేషన్ సైజు వాటన్నిటిని బట్టి అది ఇచ్చేస్తున్నాము. మూడో సొల్యూషన్ వచ్చేసి మన దగ్గర ఉంది ఫీల్డ్ ఫోర్స్ మేనేజ్మెంట్ అప్లికేషన్. ఫీల్డ్ ఫోర్స్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఎందుకు అంటే బేసిక్గా మీరు చూస్తే చాలా మంది వర్కర్స్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ బయట ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళది యాక్టివిటీస్ అవన్నీ కూడా ట్రాక్ కావాలి. సో చాలా అక్కడే కదా లో ట్రస్ట్ ఉండేది. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ యాప్ బేస్డ్ సొల్యూషన్ ఏం చేస్తుందంటే మా ఫీల్డ్ ఫోర్స్ మేనేజ్మెంట్ యాప్, సో దట్ విల్ గివ్ ద ఫ్రీడమ్ ఫర్ ఎంప్లాయీ టు గివ్ దేర్ లొకేషన్ ట్రాకింగ్. ఓకే, సో లైవ్ లొకేషన్ ట్రాక్ చేయొచ్చు, లేదు లైవ్ లొకేషన్ వద్దు అనుకుంటే దెన్ దే కెన్ గివ్ ద లొకేషన్ ఫ్రమ్ ద ఈచ్ క్లయింట్. లైక్ డేలో 10 మంది క్లయింట్స్ దగ్గర ఉంటే 10 మంది క్లయింట్స్ దగ్గర నుంచి కూడా లొకేషన్ రిపోర్ట్ చేయొచ్చు వాళ్ళు. ఓకే, అలాంగ్ విత్ దట్ దే కెన్ ఆల్సో రిపోర్ట్ ద యాక్టివిటీస్, అంటే ఏం జరిగింది, క్లయింట్ దగ్గర ఏం జరిగింది ఏంటి అవన్నీ కూడా చేయటం వల్ల ఏమవుతుందంటే బిజినెస్ వాళ్ళు అవన్నీ రికార్డ్స్ మెయింటైన్ చేసుకొని క్లయింట్స్కి దే కెన్ సెండ్ ద మెసేజెస్, ఫాలో అప్ అన్నీ కూడా చేసి బిజినెస్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది బేసికల్గా వచ్చి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది.
తర్వాత హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉన్నారనుకోండి ఫర్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీస్కి వాళ్ళకి యూజ్ అవుతుంది. తర్వాత సెక్యూరిటీ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది, సెక్యూరిటీ గార్డ్స్ మేనేజ్మెంట్కి. తర్వాత డెలివరీ బాయ్స్ని ట్రాక్ చేయడానికి కూడా రెస్టారెంట్స్ వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో ఇది థర్డ్ అప్లికేషన్ ఉంది. వీఆర్ గివింగ్ ఆల్ దిస్ ఎట్ అఫోర్డబుల్ కాస్ట్. సో అగైన్ కాస్ట్ వచ్చేసేసి వీ కెప్ట్ ఇట్ లో కాస్ట్ ఫర్ మొబైల్ బేస్డ్ సొల్యూషన్స్. ఓకే, ఈరోజు వచ్చేసేసి సింపుల్ మొబైల్ బేస్డ్ అప్లికేషన్ కావాలి అటెండెన్స్ పేరోల్కి అనుకుంటే వీఆర్ గివింగ్ దర్ నాకు 20 ఎంప్లాయీస్కి ఇయర్లీ 10,000 రూపీస్ అని చెప్తున్నాము ఆ బిజినెస్కి ఛార్జ్. వీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, నో ఇన్స్టలేషన్ ఛార్జెస్, నథింగ్. సో వీ కెన్ గివ్ ద ఫ్రీ ట్రైనింగ్ అన్నీ కూడా మేమే ఇస్తాము. మా ఆఫీస్ వచ్చేసి టీ హబ్లో ఉంది. దీంట్లో మొత్తం ఎందుకు టీ హబ్లో అంటే ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో దానికోసం టీ హబ్లో మాకు డెవలప్మెంట్ టీం ఉంది. తర్వాత ఇక్కడ కూడా హైటెక్ సిటీలో కూడా లార్జ్ ఆఫీస్ ఉంది. కాంటాక్ట్ అవ్వడం ఎలా? కాంటాక్ట్ అవ్వటం ఏంటంటే దే కెన్ లాగిన్ టు www.spripal.com or they can send a mail to sales@spripal.com or they can also call the number 9100052009. అది కాల్ చేయొచ్చు. ఈరోజు మా ఆఫీసెస్ వచ్చేసి 3 డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయి. యూఎస్లో ఉంది మా క్లయింట్స్, తర్వాత మిడిల్ ఈస్ట్లో ఉన్నారు, తర్వాత ఇండియాలో అక్రాస్ ఇండియాలో క్లయింట్స్ ఉన్నారు. ఓకే, సో ఏ ఆఫీస్ వాళ్ళు అంటే మీరు ఆఫీస్ అని చెప్పారు, ఆఫీస్తో పాటు కొంతమంది అపార్ట్మెంట్స్లో అలా కూడా ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా? అక్కడ కూడా వచ్చేసేసి వాళ్ళకి స్టాఫ్ ఉంటారు కదా కాంప్లెక్స్లో మేనేజ్ చేసుకోవడానికి, వీఆర్ గివింగ్ దెమ్ ద సొల్యూషన్స్. సో ఎవరికైనా సొల్యూషన్ ఈజీగా ఉండదు. ఈవెన్ స్కూల్స్ కాలేజెస్లో ఎంప్లాయీస్కే కాదు, వాళ్ళు ఈవెన్ స్టూడెంట్స్ని అటెండెన్స్ మేనేజ్ చేయడానికి కూడా ఈరోజు మన దగ్గర సాఫ్ట్వేర్ తీసుకుంటున్నారు just for tracking the attendance. So we are giving them a lot of dashboards, so you can see a lot of information now you can capture here to show that to our clients. Thank you. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. Thank you. ఓకే అండి, మనం ఇప్పుడు జెడ్ స్పార్క్ సోడా బ్యావరేజ్ వాళ్ళతో ఉన్నామన్నమాట. సో మనతో పాటు ఉన్నారు అష్రఫ్ గారు. సో అసలు ఈ సోడా గురించి మనం కాస్త తెలుసుకుందాం అనమాట. హాయ్ అష్రఫ్ గారు. Yeah, hi ma'am. How are you? ఓకే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జెడ్ స్పార్క్? This వాట్ is, స్పెషల్ ఇట్ ఇస్? ZSpark is a recently established, 2 years back we established a company here in Sangareddy. ఓకే, We are manufacturing of carbonated beverages. We have different types of flavors with different sizes of bottles we get, like 10 rupees, 25 rupees. And the margin profit for a super stockist is at least around 18 to 20%. And for distributor the profit margin is around 20 to 25%. ఓకే, Yeah. So we are looking now for a distributorship throughout Telangana and for Andhra Pradesh and borders of Maharashtra. Yeah. ఓకే. Yes. ఓకే, దెన్ హౌ మెనీ ఫ్లేవర్స్ యూ యూస్? Right now we have 4 flavors, but we are going to introduce around at least 10 flavors now. What are they? I can tell you. Yeah, they are like Spring and Goa, and we have like lemon. 2 types of lemon we have, and cola we have. And we have blackcurrant and mojito, zira soda, orange, blueberry, and plain soda also. Plain soda. Yes, plain soda also we have. What is the special in Jet Spark compared to others? Special in ZSpark is ours is 200 ml for the cost price of our competitor, which is 10 rupees. Okay. They are in 160 ml, our competitors, and ours is 200 ml. So less price. You are giving for less price. For less price compared to our competitor. And another thing is we are not we don't have saccharine sweetener in our product. Yeah, we are using pure sugar. Yeah, because saccharine is spoiling the health of children. Of course. And another thing is we are not adding any energy drink like caffeine in our drinks. None of our drinks have caffeine, because as you know, caffeine is harmful for children and also for adults, and it is causing addiction. So we are not promoting any kind of such things. What about preservatives? Preservatives we have, because we need to preserve it for at least 4 months, but it's in a very minimal quantity. Not. It's okay for health. Is it okay for health? No, preservative is minimum preservative is fine, Okay. but we are not using in high quantity of preservative. It's Yes. safe. Yeah, it is safe to use. Yeah, most of the products, food products will have preservatives, so ours is not any difference from anyone. Yeah. So compared to others, yours product is safe. Okay. Yes. Thank you so much, You are Ashraf. welcome, ma'am.
సో ఇప్పుడు మనం ఉన్నాం హైదరాబాద్ ఈ లస్సీ స్టోరీ వాళ్ళ దగ్గర ఉన్నాం అనమాట. సో మనతో పాటు ఉన్నారు CEO శివ గారు. ఒకసారి వాళ్ళని అడిగి అసలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్ అండి శివ. Hi Andy, hi. Thank you for coming to me. So I am Shiva, na peru Shiva Tatavarthi. So I am from Hyderabad. Lassi Story is my dream project. So I started this brand 1.5 year back. సో ఈ 1.5 year బ్యాక్లో చాలా బిగ్ జర్నీ చేశాను. ఆల్మోస్ట్ ఒక 50 to 60 అవుట్లెట్స్ వీ హ్యావ్ ఓపెన్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దిస్ బ్రాండ్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. సో పాన్ ఇండియాలో ఎక్స్పాండ్ చేయాలనేది నా కోరిక. ఓవరాల్ ఇండియా లెవెల్లో అట్లీస్ట్ ఒక 10 స్టేట్స్ని కవర్ చేయాలి అనేది నా ఆలోచన, నా కోరిక. సో మేబీ ఒక 500 అవుట్లెట్స్ వరకు నేను రీచ్ అవ్వగలననే నమ్మకం నాకుంది. సో అలాగే వర్కౌట్ చేస్తున్నాను. ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే చాలా మంచి మెనూ ఉంది. ఎలా అంటే హెల్త్ బెనిఫిట్స్ గురించి కానీ, సింపుల్ మేకింగ్ కానీ, ఒకవేళ ఒక కొత్త చెఫ్ వచ్చాడంటే చాలా ఈజీగా నేర్చుకునేటట్టుగా ఒక మెనూ డిజైన్ చేసి పెట్టాము. సో ఈవెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌస్ వైఫ్స్. ఎవరైతే హౌస్ వైఫ్స్ నేను ఏ బిజినెస్ చేయలేకపోతున్నానని బాధపడే వాళ్ళకి డెఫినెట్లీ మా ఒక్క లస్సీ స్టోరీ అవుట్లెట్ వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. వాళ్ళు చక్కగా నీడపట్టున ఉండి హ్యాపీగా వర్కౌట్ చేసుకుంటూ నెలకి ఎంతో కొంత వాళ్ళు సంపాదిస్తున్నారు అని. ఈరోజు ఉమెన్స్ డే కూడా, సో దట్ నాకు అనుకోకుండా ఉమెన్స్ డే రోజు మీరు వచ్చారు. I wish everybody, women to come forward to open Lassi Stories and be a successful women entrepreneur. అండ్ మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి లస్సీ? లస్సీ, ఫలూదా, మిల్క్ షేక్, థిక్ షేక్, ఇంకా చాలా వెరైటీస్, పిజ్జా, బర్గర్, శాండ్విచెస్. సో వీ హ్యావ్ ఏ బిగ్ మెనూ, సో మచ్ బిగ్ మెనూ. 365 daysకి కవర్ అయ్యే మెనూ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడు మనం జోలాలి సోఫాస్ అండ్ మ్యాట్రెసెస్ వాళ్ళతో ఉన్నామన్నమాట. సో మనతో పాటు ఉన్నారు జోలాలి CEO ఎవరైతే ఉన్నారో అశ్విని కుమార్ చావ్లా గారు. ఆయన ఉన్నారు, ఆయన అడిగి అసలు తెలుసుకుందాం వివరాలు ఏంటి అనేది. హాయ్ అండి. హలో నమస్తే అండి. అండ్ చెప్పండి, జోలాలి మ్యాట్రెసెస్ అండ్ మీ బెడ్స్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్పండి. షూర్. జోలాలి మ్యాట్రసెస్ అండ్ సోఫాస్ వచ్చేసి 2022లో మేము ఎస్టాబ్లిష్ చేసామండి. ఇన్ తెలంగాణ వీ హ్యావ్ 5 outlets. అవర్ ఫ్యాక్టరీస్ ఎట్ జీడిమెట్ల. వీ హ్యావ్ 15,000 SFT ఫ్యాక్టరీ. వీ డూ కస్టమైజ్డ్ మ్యాట్రసెస్ అండ్ సోఫాస్ అండి. ఈ రోజుల్లో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మ్యాట్రసెస్ కానివ్వండి, సోఫాస్ కానివ్వండి చేయించుకోవాలనుకుంటారు. సో ఆ కస్టమైజేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీ డూ గివ్ ఫ్రాంచైజెస్. సో మా ఫ్రాంచైజ్ మోడల్ స్టార్ట్స్ ఫ్రమ్ 15 lakhs అండి. మీకు నో రాయల్టీ, నో ఫ్రాంచైజ్ ఫీస్ తోటి మనమైతే అనదర్ 5 stores వరకు మనం ఆఫర్ చేస్తున్నాము. ఇది లిమిటెడ్ టైం ఆఫర్ వచ్చేసి. ఫర్దర్ వచ్చేసి మీకు మీ ఏరియాలో, మీకు ఏ ఏరియాలో అయితే సెటప్ చేసుకున్నా అక్కడ అవైలబిలిటీ ఉంటే మాత్రం మనం ఫ్రాంచైజ్ అనేది ఇస్తున్నాము. ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి? సో మ్యాట్రసెస్ మీరు కన్సిడర్ చేస్తే మేము కస్టమైజ్ చేస్తాము. బట్ స్టాండర్డ్గా మా దగ్గర వచ్చేసి 9 వెరైటీస్ ఆఫ్ మ్యాట్రసెస్ ఉంటాయి. సోఫాస్ అయితే అన్లిమిటెడ్ అని చెప్పచ్చు. మా క్యాటలాగ్ ఫ్రీ డిజైనింగ్ అనేది మా స్పెషాలిటీ అండి. సోఫాస్ మీకు ఈవెన్లో ఆన్లైన్లో ఎక్కడన్నా ఒక సోఫా నచ్చింది, ఇది మా ఇంట్లో మాకు బాగా నచ్చుతుంది, నాకు స్టోర్లో ఎక్కడ ఏ స్టోర్లో కూడా దొరకట్లేదు అనుకున్నప్పుడు మా దగ్గరకు వస్తే సేమ్ టైప్ ఆఫ్ సోఫా మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చినట్టుగా మేము చేసి ఇవ్వగలం. కస్టమైజేషన్ అయితే చేస్తాం. ఇంకా అసలు పేరు వినగానే జోలాలి అచ్చ తెలుగు పేరు ఉంది కదా. ఐ మీన్ చాలా నేమ్స్ ఇంగ్లీష్ నేమ్స్ తోటి ఉన్నాయి. సో మన తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్నట్టుగా, అమ్మ లాలిపాటకి దగ్గరగా ఉన్న మ్యాట్రసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో జోలాలి బాగా ఆప్ట్ అవుతుందని చెప్పేసి మేము మ్యాట్రసెస్ తోటి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. దెన్ వీ ఎక్స్టెండెడ్ టు సోఫాస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం ఉన్నామండి MYC అంటే మెట్రో యూత్ క్లబ్ అనమాట. ఇక్కడ మెట్రోలో ఏవో ఆపర్చునిటీస్ అంటే బిజినెస్ కోసం ఏవో ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో అవేంటనేది మనం MD గారు ఉన్నారు ఇక్కడ మనతో పాటు, శ్రీనివాస్ బాబు గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. సో ఏంటి ఆపర్చునిటీస్ అన్నారు మీరు మెట్రోలో, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్గా? ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో రైల్ స్టేషన్స్ ఉన్నాయి కదండి. ఈ మెట్రో రైల్ స్టేషన్స్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ఎంటైర్ సిటీ. 55 స్టేషన్స్ ఉన్నాయండి, రెడ్ బ్లూ లైన్స్. సో అన్ని స్టేషన్స్లో కూడా కమర్షియల్ స్పేసెస్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ అండ్ L&T టుగెదర్ ప్లాన్ చేశారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది ఎంటర్ప్రెన్యూర్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సెటప్ దేర్ ఓన్ బిజినెస్. వాళ్ళ సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఇది మంచి అవకాశము.
పీపుల్ అందరూ కూడా ఫుట్ఫాల్ ఉందండి, హెవీ ఫుట్ఫాల్ ఉంది. 15,000 to 20,000 పీపుల్ పర్ డే ఈ స్టేషన్లో మూవ్ అవుతున్నారు. సో ఇప్పుడు వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళకి హై విజిబిలిటీ ఉంటుంది, వెరీ వెల్ కనెక్టెడ్. ఆల్ దీస్ స్పేసెస్ ఆర్ ఇన్ నాన్ టికెటెడ్ జోన్స్, అంటే టికెట్ లేకుండా ఇంకా టికెట్ తీసుకోకముందు ఉండే స్పేసెస్లో ఉన్నాయి ఇవన్నీ స్పేసెస్. సో దే కెన్ సెటప్ దేర్ ఆఫీస్, ఆర్ దే కెన్ సెటప్ రీటైల్ స్టోర్, ఆర్ దే కెన్ సెటప్ F&B కౌంటర్, క్యాఫే, ఇలాంటి ఏవైనా సెటప్ చేయొచ్చు. సో వాళ్ళ బ్రాండ్కి ఒక్క స్టోర్ ఐసోలేటెడ్గా పెట్టుకోవచ్చు, లేదా 10 స్టోర్స్ అక్రాస్ 10 స్టేషన్స్లో ఒకేసారి డెవలప్ చేసి వాళ్ళకు బ్రాండ్, ఎమర్జింగ్ బ్రాండ్ లాగా డెవలప్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మెక్డొనాల్డ్స్, KFC లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దగ్గర నుంచి, మన టాటా జూడియో లాంటి వాటి దగ్గర నుంచి, సో చిన్న ఫ్రాంకీ లాంటి చపాతీ రోల్ దాకా అన్ని రకాల ఫుడ్ అవుట్లెట్స్ నుంచి బిగ్ అపరల్ స్టోర్స్ లైక్ టాటా జూడియో అన్నీ ఉన్నాయి మెట్రో స్టేషన్లో. సో ఇది ఎంటర్ప్రెన్యూర్స్కి ఇప్పుడు ఒక అవకాశం, ఖాళీ స్పేస్లో వాళ్ళు వచ్చి వాళ్ళ బిజినెస్ సెటప్ చేస్తే దే కెన్ కంపీట్, దే కెన్ ఎలివేట్ దేర్ బ్రాండ్ టు domestic or international level depending on their capability. This is a great opportunity. Please come and utilize this service. ఓకే అండి, అంటే లైక్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తారా? యాక్చువల్గా వీఆర్ లుకింగ్ ఫర్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎలాగో గ్రోన్ అప్. మేము వీఆర్ ఎంకరేజింగ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది రెంట్. We wish all the entrepreneurs use this facility, come forward, set up your own business. It is a low overheads, మీకు ఏం పెద్ద overheads ఉండవు. This is a great opportunity. You can start your own. ఎలా అప్రోచ్ అవుతారు? So you can simply, we have displayed our numbers. We are displaying in this franchisee expo also. So we are station లో మేము ఇన్ఫో పెట్టాము. Any person can contact us. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you అండి.